తాను వేసుకున్న చెప్పుల కారణంగా ఒక డాన్సర్ ప్రాణం కోల్పోయింది. జాతరలో ప్రదర్శన కోసం వచ్చి ఆ బాలిక చివరికి విగత జీవిగా మారిపోయింది. కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటలో ఈ ఘటన జరిగింది. శివకోటిలో కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల జాతర జరుగుతోంది. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన 12 మంది నాట్య బృందంలో ఈ యువతి కూడా ఉన్నారు. ప్రదర్శన కోసం వెళ్తూ 3వ అంతస్తు నుంచి జారిపడి భవ్యశ్రీ ప్రాణాలు కోల్పోయింది. అయితే దీనికి అసలు ప్రధాన కారణం ఏంటి అంటే, తాను వేసుకున్న చెప్పులు ఎత్తుగా ఉండడం వల్లే జారి పడిపోయినట్లుగా తన ఫ్రెండ్స్ చెప్తున్నారు. బిల్డింగ్లోని మెట్లకు సైడ్ ఉండేటువంటి ఆ రక్షణ గోడలు, ఆ రైలింగ్ లాంటిది లేకపోవడం, సపోర్ట్ లేకపోవడంతో ఈ చెప్పులు ఎత్తుగా ఉండడం, ఒక్కసారిగా జారడం, డైరెక్ట్గా క్రింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. హీల్స్ వేసుకొని ఉండడం తన ప్రాణాల మీదకు తెచ్చింది అంటూ ఆ ఫ్రెండ్స్ చెప్తూ బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాతరలో వచ్చినటువంటి, అక్కడ డాన్స్ చేయడానికి వచ్చినటువంటి ట్రూప్లో ఆ యువతి కూడా ఉంది. 12 మంది మొత్తం వచ్చారు, ఆ గ్రూప్ డాన్సర్స్. వారిలో ఈ యువతి కూడా ఉంది. చెప్పులు ఎత్తుగా ఉన్నాయి. మెట్లెక్కుతున్న సమయంలో ఒక్కసారిగా ట్విస్ట్ అయింది లెగ్. ఆ ట్విస్ట్ అయిన సమయంలో ఆ మెట్లకి సైడ్ ఉండాల్సినటువంటి ఆ సపోర్ట్ లేకపోవడంతో, ఒక చిన్న రైలింగ్ లాంటిది లేకపోవడంతో అక్కడి నుంచి డైరెక్ట్గా కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది భవ్యశ్రీ, చిన్న వయసు, గ్రూప్ డాన్సర్స్ వాళ్ళంతా కూడా అదిగో అక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ కూడా తన ఫ్రెండ్ని పోగొట్టుకున్నటువంటి బాధలో వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కారణంగా పెద్దగా కారణం లేదు, హీల్స్ వేసుకొని ఉంది. ఆ సమయంలో సహజంగా హీల్స్ వేసుకున్నప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు, లేదంటే హైట్స్ ఏదైనా ఎక్కినా దిగినా సహజంగా ట్విస్ట్ అవ్వడానికి కానీ స్కిడ్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆ స్టెప్స్కి ఉండాల్సినటువంటి సపోర్ట్ కూడా లేకపోవడంతో, సైడ్ ఉండే సపోర్ట్ కూడా లేకపోవడంతో డైరెక్ట్గా కింద పడిపోయి ప్రాణాలను పోగొట్టుకుంది. తమ స్నేహితురాలని పోగొట్టుకొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ కుటుంబం, లేదంటే ఆ ఫ్రెండ్స్ని మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, కేవలం చెప్పుల హైట్ ఎక్కువగా ఉండడం ఆ యువతి ప్రాణం పోవడానికి కారణం అయిందా? ఏమంటున్నారు ఆ ఫ్రెండ్స్? ప్రకాష్, రాజోలులో జరిగినటువంటి ఘటన, అలాగే రాజమండ్రికి చెందినటువంటి 17 ఏళ్ల ఆర్టిస్ట్ పాలపత్తి భవ్యశ్రీ బిల్డింగ్ పై నుంచి జారి పడిపోయిన నేపథ్యంలో అంతా కూడా అక్కడ మొత్తం ఏదైతే ఈవెంట్ ఉందో, ఈవెంట్ రాజమండ్రి నుంచి 12 మంది బృందం అంతా కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తను ఉదయానికి అక్కడ ఈవెంట్ లో అమ్మవారి జాతరకి అయితే వీళ్ళంతా కూడా అందరూ కూడా సిద్ధమవుతున్నారు. తను ఒక్కసారిగా 3వ అంతస్తు ఉన్నటువంటి మెట్లు మార్గం నుంచే తను ఒకసారి తను వేసుకున్నటువంటి హై వీల్స్ వల్ల ప్రాబ్లం వచ్చే తను మెట్ల మార్గం ద్వారా పడిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఘటనపై అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఘటన అక్కడ అందరూ కూడా 12 మంది బృందం కూడా మొత్తం తను వచ్చి ఏ విధంగా పడిపోయింది ఒకసారి చూసేసరికి తను ఉదయం బయటకు ఫోన్ మాట్లాడుతూ వచ్చిందని, ఫోన్ మాట్లాడుతూ చెప్పులు జారడం వల్లే తను పడిపోయిందంటూ కూడా తోటి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన వెంటనే ఒకటవున సంఘటన స్థానానికి అయితే పోలీసులు అయితే చేరుకుని విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే కుటుంబ సభ్యులు రాజమహేంద్ర నుంచి కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకుని, ఇక్కడ ఏదైతే కుటుంబ సభ్యులు అలాగే ఆర్గనైజర్ మధ్య కూడా స్వల్ప వివాదం అయితే నెలకొంది. తను ఏ విధంగా జారి చనిపోయింది అనేది కూడా తెలియాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి తోటి స్నేహితులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు పోలీసులు. మెట్ల మార్గంలో ఈ విధమైనటువంటి ఘటన జరిగిందని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో తలకి అక్కడ ఉన్నటువంటి టర్నింగ్ ఏదైతుందో మెట్ల నుంచి మరొక టర్న్ అవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గోడ బలంగా తలకి తగలడంతోనే తను ఒక్కసారిగా వెంటనే అక్కడే సంఘటన స్థలంలోనే చనిపోయినట్టుగా అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఒక ఆర్టిస్టు అలాగే తోటిగా ఉన్న 12 మంది బృందంతో వచ్చి సదాగా అప్పటి వరకు గడిపినటువంటి పాలపత్తి భవ్యశ్రీ ఈ విధంగా 17 సంవత్సరాలు మాత్రమే తన కొన్నాళ్ళుగా ఈవెంట్ ఆర్గనైజర్ లో గత కొన్నాళ్ళుగా
నేపథ్యంలోనే తాను రాజమండ్రి నుంచి వచ్చినటువంటి బృందంలోనే ఈ విధంగా అమ్మవారి జాతరకు వచ్చి ఈ విధంగా విషాదం అయితే నెలకొన్న నేపథ్యంలో తోటి డాన్సర్లతో పాటు అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నారు. మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చినటువంటి శివకోటి సంబంధించిన గ్రామస్తుల నిర్వాహకులను కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. పోలీసులు కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకుని ఆ ఘటనపై పక్కన దర్యాప్తు అయితే చేపడుతున్నప్పటికీ తను ఐవీల్స్ వాడడం వల్లే అలాగే మాట్లాడుతూ జస్ట్ స్లిప్ అవడం వల్లే పడిపోయి ఈ విధంగా జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు. మరి ఆ పోలీసుల విచారణలో అయితే మొత్తం విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులు అయితే ఈ యొక్క రాజోరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పిఎం తరలించారు. పిఎం కోసం అయితే తరలించారు. తనకి భవ్యశ్రీకి అయితే మరి కొద్దిసేపట్లో పిఎం పూర్తి చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నప్పటికీ కానీ ఈ విధంగా ఆ ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చి చనిపోవడంతోనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతున్నందు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. కేవలం చెప్పులు ఎత్తుగా ఉండడం, తాను వేసుకున్న హీల్స్ హైట్ ఎక్కువగా ఉండడం, ఆ సమయంలో లెగ్ ట్విస్ట్ అవ్వడం, స్టెప్స్కి ఉండాల్సినటువంటి సపోర్ట్ లేకపోవడం, 3వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఆ పడిపోతున్న సమయంలో తల గోడకి తాకడంతో తీవ్రంగా గాయమై రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. తను ఒక డాన్సర్, మొత్తం 15 మంది గ్రూప్ అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక జాతరలో అక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో ఈ ఘటన జరిగింది. శివకోటిలో కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల జాతర సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం చెప్పుకోవాలో, ఎవరిని కాంపన్సేషన్ అడగాలో తెలియక తమకు జరిగినటువంటి నష్టానికి తమ బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తమ కళ్ళ ముందే తమ ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోవడంతో ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటి వరకు చాలా సరదాగా గడిపారు. పర్ఫార్మెన్స్కి రెడీ అయిపోయారు. రెడీ అయ్యి ఇక వెళ్తున్నాం, పర్ఫామ్ చేయడానికి వెళ్తున్నాం అనే సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైపోయారు. వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ కుటుంబాన్ని మనం చూస్తున్నాం. తమని ఏదో ఒక రకంగా ఆదుకోవాలని తమ కుటుంబాన్ని తమ పాపే పోషిస్తోంది. ఇప్పుడు ఆ పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. తమని ఆదుకోవాలి అంటూ ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు భవ్యశ్రీ, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో, భవ్యశ్రీకి సంబంధించిన ఫోటోను మీరు చూస్తున్నారు. చిన్న వయసు, ఇంత చిన్న వయసులో ఇలా అనుకోకుండా ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అంటూ చెప్తున్నారు.